హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవెంజర్స్ డూమ్స్డే. ప్రపంచంలో ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకడిని. ఈ మధ్య అంటే నేను వీడియోస్ చేయడం ఆపేసినప్పటి నుండి ఈ అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అదేంటో మరి నేను వీడియోస్ ఆపేసినప్పుడే ఇన్ని అప్డేట్స్ వస్తాయి. మార్వెల్ స్టూడియోస్ ఏదో ఒక అప్డేట్ని రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ అప్డేట్స్తో ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ మీద చాలా హైప్ని అయితే సైలెంట్ పార్టీ లాగా ఎక్కించుకుంటున్నారు. మార్వెల్ ఇలా ఎందుకు చేస్తుందంటే నాకు అర్థమైనంత వరకు నెక్స్ట్ ఇయర్ వరకు ఎటువంటి థియేటర్కల్ రిలీజ్ మూవీస్ అయితే లేవు. ఇలా అయితే ఫ్యాన్స్ అందరూ మార్వెల్ని మర్చిపోవడం ఖాయం. ముందే మార్వెల్ మల్టీవర్స్ సిచ్యువేషన్ అనేది అటట్టు ఉంది కాబట్టి మార్వెల్ వరుసగా మంచి మంచి అప్డేట్స్ అయితే ముందుకు వెళ్తుంది. అయితే 2 days బ్యాక్ అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరి మైండ్ పోతుంది. 2025 సెప్టెంబర్ 11న డిస్నీ స్టూడియోస్ చైనాలోని షంఘైలో మార్కెటింగ్ ఎక్స్పో ఈవెంట్ అయితే జరిపింది. అందులో వీళ్ళు ఒక టీజర్ని అయితే అనౌన్స్ చేశారు. కొంతమంది ఆడియన్స్ ఈ టీజర్ని రికార్డ్ చేసి బయట అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీజర్ అంటే మనం చూసే నార్మల్ టీజర్ అయితే కాదు. వీళ్ళు ఈ టీజర్ని 3D లైట్ ప్రొజెక్షన్ ద్వారా చూపించారు. అంటే ఇలా ఒకసారి చూడండి. ఆ ఎక్స్పో ఈవెంట్లో మార్వెల్ అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్లో మెయిన్ విలన్గా కనిపించిపోయే డాక్టర్ డూమ్కి సంబంధించిన ఒక 3 minutes టీజర్ని అయితే రిలీజ్ చేసింది. ఇందులో కేవలం మనము డూమ్ని మాత్రమే చూస్తాం. నేను ఈ టీజర్ని చూడడం అయితే జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ని నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ టీజర్లో ఆర్డీజీ ఫేస్ని ఎక్కడ చూపించడం, కేవలం అతన్ని సూట్లోనే చూపించారు. నేను ఈ టీజర్ చూసిన తర్వాత నాకు చాలా డౌట్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో మనము డాక్టర్ డూమ్ని అయితే చూస్తాం. ఇది గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మార్వెల్ కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటి మీద నేను ఒక వీడియో కూడా చేశాను. అలాగే ఈ పోస్టర్స్ని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించాను. ప్రతి ఒక్కరూ ఈ పోస్టర్స్ చూసిన తర్వాత ఈ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ మీద చాలా హైప్ని అయితే పెంచుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే కొద్ది రోజుల తర్వాత టాప్ డైరెక్టర్స్ మరియు డూమ్స్డే సీక్రెట్ వార్స్ని డైరెక్ట్ చేస్తున్న రూసో బ్రదర్స్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పడంతో మళ్ళీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఆ తర్వాత ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ పోస్ట్ క్రెడిట్స్లో డూమ్ని మనకు చూపించారు. నిజం చెప్పాలంటే నాకైతే అసలు నచ్చలేదు. ఆ మాస్క్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ ఏమీ బాగలేవు. ఇలా అయితే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ నాశనం చేస్తారని అనుకున్నా. మార్వెల్ కామిక్ అక్యురేట్ సూట్ని ఇంకా మాస్క్ని తీసుకొస్తామని ముందే అనౌన్స్ చేశారు. కానీ ఫెంటాస్టిక్ ఫోర్లో అలా లేదు. ఇలా అయితే తీసుకోవడమే అనుకున్నా. కానీ మొన్న సెప్టెంబర్ 11న డిస్నీ స్టూడియోస్ మార్కెటింగ్ ఎక్స్పోలో మార్వెల్ అనౌన్స్ చేసిన టీజర్ని నేను చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. ఎందుకంటే మార్వెల్ కామిక్ అక్యురేట్గానే డాక్టర్ డూమ్ని మనకు చూపించబోతుంది. ఇలా అయితే మాస్ రచ్ ఉంటుంది. డిస్నీ స్టూడియోస్ మార్కెటింగ్ ఎక్స్పోలో మార్వెల్ ముందుగా డాక్టర్ డూమ్ యొక్క పోస్టర్ అన్ని రిలీజ్ చేసింది. ఇందులో డూమ్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకుని గంభీరంగా తన సూట్లో ఉంటాడు. కామిక్లో డూమ్ తన మాస్క్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇలానే మనము డూమ్ని రాబోయే మూవీస్లో చూస్తాం. ఇది చూసిన నాకు ఒకటే అర్థమైంది, మార్వెల్ని మరియు రూసో బ్రదర్స్ని అసలు నమ్మకూడదని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. ప్రీవియస్గా వచ్చిన కాన్సెప్ట్ ఆర్ట్స్లో డూమ్ తన థ్రోన్ మీద కూర్చొని ఉంటాడు. సేమ్ అందులో డూమ్ కాస్ట్యూమ్ మరియు ఈ పోస్టర్లో ఉన్న కాస్ట్యూమ్ ఒకలాగే ఉంటుంది. ఇంకా మనము ఎక్స్పోలో రిలీజ్ అయిన లీక్డ్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ టీజర్ స్టార్ట్ అవడంతో డూమ్ హ్యాండ్ ఒక పోర్టల్ నుండి అటు సైడ్ నుండి ఇటు సైడ్కి వస్తుంది. దీన్ని నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ ఎంసీయూలో మల్టీవర్స్ సాగా నడుస్తుంది. మల్టీవర్స్ అంటేనే ఎన్నో ప్యారలల్ యూనివర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇది అంతా మనకు తెలుసు. అయితే ఈ మల్టీవర్స్ సాగా మొత్తానికి మన డూమ్ మెయిన్ విలన్. అంటే ఇతనికి మల్టీవర్స్లో ట్రావెల్ చేసే పవర్స్ ఉంటాయి. అలా డూమ్ ఒక యూనివర్స్ నుండి ఇంకో యూనివర్స్కి ట్రావెల్ చేయగలడు. మీరు డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ పోస్ట్ క్రెడిట్ చూసినట్లయితే అందులో క్లియర్ తన కత్తితో ఇంకో డైమెన్షన్కి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఒకసారి మీరు దీన్ని గమనించండి. కమింగ్ టు డూమ్, ఇక్కడ డూమ్ కూడా సేమ్ అలాగే తన హ్యాండ్తో ఇంకో ప్యారలల్ యూనివర్స్కి పోర్టల్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు ఈ షాట్ అర్థమైంది అనుకుంటా. ఆ తర్వాత మనము డూమ్ యొక్క ఫేస్ని చూస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా ఆర్డీజీ ఫేస్ అసలు కనిపించదు. కేవలం సూట్లో మాత్రమే కనిపిస్తాడు. ఇక్కడ డూమ్ తన మాస్క్తో హుడ్డీతో ఉంటాడు. డూమ్ మాస్క్ సిల్వర్ కలర్లో సేమ్ కామిక్ అక్యురేట్లోనే ఉంటుంది. అలాగే అతని ఐస్ అనేవి గ్రీన్ కలర్లో గ్లో అవుతూ ఉంటాయి. డూమ్ యొక్క ఫేస్ని చూపిస్తూ అలా డూమ్ థ్రోన్ మీద కూర్చుని షాట్ని చూపిస్తారు. అలా డూమ్ చుట్టూ
థండర్స్ రావడం చూడవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయిన డీటెయిల్ ఉంది. అది డాక్టర్ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా మారడం. డూమ్ ఆ థ్రోన్ మీద కూర్చుని ఉంటాడు. అప్పుడు తన మీద లైట్ పడినప్పుడు డూమ్ యొక్క గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ సూట్ అనేది వైట్గా మారుతుంది. సీక్రెట్ వార్స్ కామిక్లో డాక్టర్ డూమ్ మాలిక్యూల్ మ్యాన్ హెల్ప్ ద్వారా బియాండర్స్ యొక్క పవర్ని దొంగిలించి గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే మారుతాడు. అప్పుడు డూమ్ కాస్ట్యూమ్ అనేది వైట్ అండ్ గ్రే కలర్లో అయితే ఉండడం మనం చూస్తాం. అలా డూమ్ నాశనం అవుతున్న మల్టీవర్స్ నుండి ఒక బ్యాటిల్ వరల్డ్ అనే ప్యాచ్ వర్క్ ప్లానెట్ని క్రియేట్ చేస్తాడు. అలా డూమ్ ఆ బ్యాటిల్ వరల్డ్ కాన్కర్ చేస్తాడు. ఆ తర్వాత షాట్లో డూమ్ స్టాండింగ్ పొజిషన్లో ఉంటాడు. అప్పుడు డూమ్ని మనము తన కాస్ట్యూమ్లో క్లియర్గా అయితే చూడవచ్చు. అంతేకాకుండా తన చుట్టూ గ్రీన్ కలర్ థండర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఐ థింక్ డూమ్ తన మ్యాజిక్ పవర్ని యూజ్ చేస్తాడు అనుకుంటా. ఎంసీయూలోనే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ సార్సరర్ ఎవరంటే అది డూమే. డాక్టర్ స్ట్రేంజ్కి ఈక్వల్ మ్యాజిక్ పవర్స్ ఉంటాయి ఇతనికి. డూమ్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు తన చుట్టూ చాలా లైట్నింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా తన పవర్ అనుకుంటా. అయితే మైండ్ మింగే ఒక షాట్ ఉంటుంది భయ్య, అవుట్ స్టాండింగ్ అంటే. కానీ ఈ షాట్ని ఎవరు గమనించలేరు మరియు అసలు చూడరు. ఖచ్చితంగా 1 నిమిషం 14 సెకండ్ల మధ్యలో ఉంటుంది. మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఆర్డీజీ ఆల్రెడీ ఎంసీయూలో ఐరన్ మ్యాన్గా యాక్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు డూమ్గా వచ్చాడు. కొంతమంది డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరియంట్ అనుకుంటున్నారు, మరి కొందరు కాదు అనుకుంటున్నారు. ఒకవేళ డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరియంట్ అయితే మాత్రం సూపర్ అసలు. ఎందుకంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో ఐరన్ మ్యాన్ థానోస్తో టైటన్ గ్రహం మీద ఫైట్ చేస్తాడు. ఇక్కడ టోనీ థానోస్తో ఎంత ఫైట్ చేసినా కానీ థానోస్కి కేవలం ఒక్క బ్లడ్ డ్రాప్ మాత్రమే బయటకు వస్తుంది. అప్పుడు థానోస్ ఒక డైలాగ్ కూడా చెప్తాడు, ఒక్క చుక్క రక్తం కోసమా అని. కానీ ఈసారి అలా కాదు. డూమ్ థానోస్ని సెకండ్స్లో చంపి తన ఎముకల గూడును బయటకు తీస్తాడు. ఈ పిక్ని మీరు బాగా గమనిస్తే డూమ్ ఒక స్కెల్టన్ని పట్టుకుని ఉంటాడు. ఈ స్కెల్టన్ ఎవరిదో కాదు, థానోస్ది. మార్వెల్ కామిక్స్లో డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అయినప్పుడు థానోస్ డూమ్ని సవాల్ చేస్తాడు. ఇక్కడ థానోస్ డూమ్ యొక్క కాస్మిక్ పవర్ని గ్రహించలేకపోతాడు. అలా డూమ్ థానోస్ని చిటికలో అయితే చంపేస్తాడు. ఖచ్చితంగా ఈ షాట్ని మనము అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో అయితే చూస్తాం, ఇంకా మామూలుగా ఉండదు. అయితే థానోస్ చనిపోయాడు కదా అని చాలామంది అనుకోవచ్చు. అవును, థానోస్ చనిపోయాడు. అయితే ఏమి మల్టీవర్స్లో ఎక్కడో ఒక చోట థానోస్ యొక్క వేరియంట్ బ్రతికే ఉంటాడు. అతన్ని డూమ్ చంపడం మనం చూస్తాం. ఆ తర్వాత మనము ఒక సర్కిల్ లాంటిది చూస్తాం. ఇదేంటో నాకు కూడా క్లారిటీ లేదు, చూడాలి మూవీలో దీన్ని ఎలా చూపిస్తారని. ఆ తర్వాత వచ్చే షాట్ అయితే సూపర్ ఉంటుంది. డూమ్ తన హ్యాండ్స్తో ఏదో బిల్డ్ చేస్తూ ఉంటాడు. అవేంటో కాదు, యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాలో క్యాంగ్ దగ్గర చూసిన షాంగ్-చి యొక్క 10 రింగ్స్ లాంటివి. వీటిని డూమ్ ప్రిపేర్ చేస్తూ ఉండడం మనం చూస్తాం. నాకు తెలిసినంతలో ఇవి 10 రింగ్స్ అనుకుంటాం. ఈ రింగ్స్ వేరే యూనివర్స్లో ఉన్న షాంగ్-చి అయి ఉండవచ్చు. డూమ్ హ్యాండ్స్లో ఇవి రోల్ అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి డూమ్కి క్యాంగ్కి గట్టి కనెక్షన్ ఉండబోతుంది. వీలుంటే ఇందులో క్యాంగ్ని మనం చూసే అవకాశం ఉండవచ్చు. డూమ్ క్యాంగ్ యొక్క టెక్ని యూజ్ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అలా మనము ఒక మిస్టికల్ ఆర్ట్ లాంటి సింబల్ని చూడవచ్చు. ఈ సింబల్ ఏంటి అని నాకు క్లారిటీ లేదు. ఒకవేళ ఇది డూమ్ మ్యాజిక్ కావచ్చేమో, చూద్దాం. అలా చివరి షాట్లో అవెంజర్స్ లోగోని, బ్లాక్ ప్యాంథర్ని, ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క లోగోని, ఎక్స్‌మ్యాన్ లోగోని చూపిస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే వీళ్ళందరూ కలిసి డూమ్ని ఎదుర్కోబోతున్నారు. డూమ్ వర్సెస్ ఆల్. అలాగే వీళ్ళందరినీ మనము అవెంజర్స్ డూమ్స్ని ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో చూస్తాం. నాకు తెలిసినంతలో న్యూ బ్లాక్ ప్యాంథర్ని కూడా చూడబోతున్నాం. ఇంకా మొత్తానికి చైనాలో డిస్నీ స్టూడియోస్ మార్కెటింగ్ ఎక్స్పోలో మార్వెల్ లీక్ చేసిన టీజర్ ఇది. దీన్ని నేను పర్ఫెక్ట్గా బ్రేక్ డౌన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.